వద్దు వద్దు అన్న చేసావు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పేరెంట్స్ని తీసుకురమ్మంటున్నారు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి? నా మగుని తీసుకెళ్ళాలా? ఆ రోజు ఏదో జరిగిపోయింది, ముందే ఎందుకు చెప్పలేదు? సరే ఆగు, ఏదో ఒక డాక్టర్ చూస్తాను ఆగు. నీకు ముందే తెలియదా ప్రెగ్నెంట్ అవుతానని? నువ్వు చేసేదేం లేదు, పెళ్లి చేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు? నాకు ఏజ్ 20-21, నీకు 30. ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు వయసు గుర్తొస్తుందా నీకు? ఏదేమైనా పెళ్లి చేసుకోవాల్సిందే. మాటి మాటికి పెళ్ళి 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 అంటున్నావు, ఏదో ఒకటి చేస్తా ఆగు. ఇంకా ఆలోచించే టైం లేదు. మనం 10 times కలిసాం, అదన్నా గుర్తుందా లేదా? నీకు ఇంత కూడా భయం లేదు, ఎలా రిలాక్స్గా ఉన్నావు? నేను చెప్పేది విను. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, నేను మాట్లాడతాను, నువ్వు నన్ను కంగారు పెట్టుకో. త్వరగా డాక్టర్ని చూడు. అబార్షన్ అయ్యాక నీ దారి నీది, నా దారి నాది. ఈసారి ఏదో జరిగిపోయింది. ఈసారి కలవడానికి వీలు లేదు. లేకపోతే విడిపోయినట్లే ఉందాం. ఫోన్ వద్దు, మెసేజ్ వద్దు, నువ్వు నాకు ఫోన్ చేసి విసిగించకు, నేను నీకు ప్రొసెస్ చేసి మీరు విసిగించాలి. అర్థమైందా? వాట్సాప్ చాటింగ్ వద్దు, నాకు మెసేజ్ చేయకు, నేను మెసేజ్ చేయండి. నా గురించి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, నీ గురించి నీకే డిస్టర్బెన్స్ ఉంది. మొత్తానికి నీ బుద్ధి చూపించుకున్నావు. నా కాళ్ళ వేళ్ళ పడి నన్ను ట్రాప్ చేసి చిచ్చి అలాంటివి తనుసుకోను. నీళ్ళంటోడికి నేను మెసేజ్ చేస్తానా? కనిపిస్తుంది నీ క్యారెక్టర్ ఏంటో, అర్థమవుతుంది నీ క్యారెక్టర్ ఏంటి రోజు రోజుకి అర్థమవుతుంది. మంచిదాని అని చెప్పుకుంటూ పోతున్నావు. తెలిసిందిరా బాబు, నీ బుద్ధి ఏంటో నా బుద్ధి ఏంటో. తొందరగా డాక్టర్ కాల్ చేయి.